ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్తః శుభముహూర్తోऽస్తు. గం గణపతయే నమః. దుం దుర్గాయై నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. అందరికీ నమస్కారం. జై గురుదత్త. మారుతి అనుగ్రహం అఫీషియల్ ఛానల్ ద్వారా ప్రతి నెల 27 నక్షత్రాలు అంటే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ ఇలా ప్రతి నక్షత్రంలో జన్మించిన వాళ్లకు ఒక దానము, ఉపశమనం అంటారు, దాన్ని నక్షత్ర దానము అంటారు. మనము పుట్టినప్పుడు ఎన్నో శాంతులు చేస్తూ ఉంటారు, ఎన్నో శాంతులు జరుగుతూ ఉంటాయి. అది నక్షత్ర శాంతి అంటారు. దానివల్ల చాలా ఎంతో విశేషమైన ఉపశమనాన్ని జీవుడు అంటే మనం మానవాళి పొందుతాం. అటువంటి పరిహారము పూర్తిగా ప్రతి నెల మనం నక్షత్ర దానం చేయడం ద్వారా అంటే మన జన్మదోషాలు, కర్మదోషాలు అన్నీ తొలగిపోతాయి. నక్షత్ర దానం చేయడం ద్వారా అంతటి విశేష ఫలితము నక్షత్ర దానం ద్వారా మనకు కలుగుతుంది. ఆ దానము, దాని యొక్క రహస్యము ప్రతి నెల 27 నక్షత్రాల వాళ్లకు ఈ ఛానల్లో తప్పకుండా అందుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఇందులో చెప్పే విషయాలన్నీ కూడా ధర్మ సందేహాలకు సంబంధించినవి. మీ కర్మదోషం పోయేటట్టు, మీకున్నటువంటి జనన దోషాలు పోయేటట్టు, ఆర్థిక సమస్యలు పోయేటట్టు ఎన్నో పరిహారాలు ఇందులో మీకు అందుతాయి. తప్పనిసరిగా ప్రాయశ్చిత్తాలన్నీ కూడా మీకు లక్ష్మీ యోగాన్ని ప్రసాదిస్తాయి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రాశికి సంబంధించిన ఫలితాలు, మీ నక్షత్రానికి సంబంధించిన ఫలితాలు ప్రతి నెల తెలుసుకోండి. దత్తార్పణమస్తు. ఈరోజు పంచాంగం శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, సూర్యోదయము 6:50కి ప్రారంభం, సూర్యాస్తమయం 6 గంటలకు ముగింపు, తిథి తదియ మధ్యాహ్నం 12:18 వరకు, తదుపరి చవితి, వారం ఆదివారం, భానువాసర, నక్షత్రం ధనిష్ట నక్షత్రం, మధ్యాహ్నం 2:51 వరకు, తదుపరి శతభిష నక్షత్రం, యోగం సిద్ధి యోగము, తదుపరి వ్యాతిపాత్ర యోగము అనేది ఉంటుంది. ఇవాళ కరణము గరజి కరణం అనేది యోగకరణే, యోగ ముహూర్తి అంటారు కదా, అలా గరజి కరణము. వర్జము రాత్రి 9:30 నుంచి 11 గంటల వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు. అమృతకాలం ఈరోజు ఉదయం 6:30 నుండి 7 గంటల వరకు, కేవలం అర్ధగంట ఉంది. అలాగే రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. యమగండము అంటే దాన్ని కేతువు కాలం అంటారు. యమగండము ఉదయం అంటే మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఇది ఈరోజు పంచాంగం. మరలా ఒకసారి అందరికీ భోగి శుభాకాంక్షలు. జనవరి 14వ తారీఖు ఇవాళ. అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి. దత్తార్పణమస్తు. ఈరోజు ఋషి వ్యాఖ్యము భోగి. మనకు సంక్రాంతి, భోగి, కనుమ ఇలా పండుగలు ఉంటాయి కదా. ఇందులో ఈ భోగి నాడు ఋషి వ్యాఖ్య స్థితి ఏంటి? ఇవాళ పుష్యమాసంలోకి వచ్చేసాం మనం. ఈ పుష్యమాసంలో అమావాస్య వెళ్ళిపోయిన దగ్గరలో ఉన్నాం కాబట్టి అసలు ఈ భోగి ఈరోజు తలస్నానం ఖచ్చితంగా ఆచరించాలి. తలస్నానము అన్నది సరే అందరూ చేస్తారేమో కానీ మళ్ళీ ఒకసారి ఋషి వ్యాఖ్యం ఏం చెప్పింది అంటే తలస్నానం చేయాలి, కంపల్సరీగా తలస్నానాన్ని ఆచరించాలి ఒకటి. రెండోది మామూలుగా నెత్తిన రేగిపండ్లు, నువ్వులు లేదా జిల్లేడాకు పెట్టుకొని స్నానాలు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఇవాళ కాదు,
రేపు దాని విధానము, రేపు ఏం చేయాలంటే మామూలుగా రేగి పండ్లు పెట్టుకొని నువ్వులు బియ్యము మృత్యు దోషాలు పోవడానికి రేగి పండ్లు ఉంటాయి. ఒకవేళ అవి కొన్ని ప్రాంతాల్లో, ఇప్పుడు మన కార్యక్రమాన్ని బెంగళూరులో కూడా, కర్ణాటక, తమిళనాడు ప్రదేశాల్లో కూడా చాలామంది కార్యక్రమాన్ని చూస్తారు. కాబట్టి ఒకవేళ వాళ్ళకు ఆ రేగి పండ్లు అనేవి కొంతమందికి తెలుస్తాయి, కొంతమందికి తెలియవు. ఋషి వ్యాఖ్యంలో నేను రేపటిది ఇవాళే ఎందుకు చెప్తున్నానంటే మీరు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. రేగి పండ్లు లేదంటే నువ్వులు కూడా నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు కాదు, నల్ల నువ్వులు బియ్యము కలిపి నెత్తిన పెట్టుకొని తలస్నానం చేస్తారు, తలంటుకుంటారు. అది రేపు చేయాలి. రేపు చేస్తే మృత్యు దోషాలు పోతాయి. ఈ రవి సంక్రమణం జరుగుతుంది కాబట్టి, మకరంలోకి రవి ప్రవేశం జరుగుతుంది కాబట్టి దాన్ని మకర సంక్రాంతిగా మనం తీసుకోవాలి. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో మీరు మాత్రం ఖచ్చితంగా ఈ శిరస్సున నువ్వులు లేదంటే రేగి పండ్లు పెట్టుకోవడం ఇవాళ పనికి రాదు. ఇవాళ తలస్నానం చేయండి, సరిపోతుంది. వీలైతే ఈరోజు నూతన వస్త్రాలు ధరించడం మంచిది. ఇది ఇవాల్టి ఋషి వ్యాఖ్యం. దత్తార్పణమస్తు. ముహూర్త బలం. ఈరోజు దీపారాధన. ముందుగా భోగి, అసలు భోగి యొక్క అంటే ఈరోజు ఏ పరిహారం అన్నది అదృష్టం ఐశ్వర్యంలో చెప్తాను. దీపారాధన మాత్రం సాయంత్రం 6 గంటల నుండి 6:30 మధ్యలో ఈరోజు ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు 1 ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. భారతదేశ కాల మానాన్ని బట్టి విదేశాల్లో అంటే దుబాయ్లో కానీ, సింగపూర్లో కానీ, లేదా ఆస్ట్రేలియాలో, లేదు అండమాన్ దీవుల దగ్గర మన భక్తులు ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. 3 రోజులు కార్యక్రమం రాకపోతే ప్రతిరోజు వాళ్ళు బాధపడుతూ ఫోన్ చేశారు. అండమాన్లో కూడా మన ప్రియతమ ముఖ్య ప్రధానమంత్రి గారు వెళ్ళిన ప్రదేశంలో కూడా కాదు నా దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం అక్కడ అందరికీ కలిగింది. నా మాటను అక్కడ ఆచరిస్తున్నారు. చాలా సంతోషం. అంటే అనేక ప్రాంతాలు, ఇప్పుడు అమెరికాలో చాలామంది దీపారాధన గురించి అడుగుతారు. కాబట్టి భారతదేశ సమయాన్ని బట్టి 6 నుంచి 6:30 మధ్యలో ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు 1 ఒత్తిగా చేసి దీపారాధన చేయండి. ఈరోజు ఇంట్లో అందరూ కూడా బయటికి వెళ్ళొచ్చు. సినిమాలు, షికారులు, రకరకాల వ్యవహారాలు ఉంటాయి, కానీ ఎవరో ఒకరు దీపం వెలిగించండి. ఇంటికి దీపము ఈరోజు చాలా ముఖ్యం. దత్తార్పణమస్తు. ఇవాళ అదృష్టం ఐశ్వర్యం. ఇక్కడ లక్ష్మీ యోగం, లక్ష్మీ కటాక్షము కలగడానికి కొన్ని పరిహారాలు, ప్రాయశ్చిత్తాలు, ప్రత్యేకంగా ఈ భోగి రోజు మనము చేయాల్సిన పరిహారం ఒకటి ఉంది. మామూలుగా ఇంటికి తోరణాలు కట్టుకోవడం, అంటే మామిడి ఆకులు కట్టుకోవడం, గడపకు పసుపు రాసి బొట్లు పెట్టడం, ఇది మీరు తప్పకుండా ఆచరించండి. దాన్ని నేను మరలా ఒకసారి ఎందుకు చెప్పడం అంటే అది కూడా నియమమే. ఆ నియమాన్ని పాటిస్తే చాలా విశేషం, చాలా మంచిది. ఆ నియమాన్ని ఆచరించడం కూడా లక్ష్మీ యోగం, ధనయోగం సంభవిస్తుంది, లక్ష్మీ కటాక్షము సంభవిస్తుంది. రెండోది, ఈ మామిడాకులు కట్టుకోవడం, కొంతమంది పూలు కడతారు, ద్వారానికి పూలు కట్టుకోవడం కానీ, మామిడాకులు కట్టుకోవడం కానీ, గడపకు పసుపు రాయడం కానీ, ఇదంతా కూడా మీరు తప్పకుండా చేసుకోండి. రెండోది, పూలు లేకపోతే మామిడాకులు కట్టండి, గడపకు పసుపు రాసి బొట్లు పెట్టండి. ఇక్కడికి ఒక ఆచరణ అంటే రెగ్యులర్గా చేసేది. అయితే ఇవాళ అదృష్టమైశ్వర్యం అంటే లక్ష్మీదేవి యొక్క యోగం, లక్ష్మీ కటాక్షం మనకు ఏం చేస్తే సంభవిస్తుంది, లక్ష్మీ యోగం అనేది ఎలా? ఇవాళ ఖచ్చితంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు ధూపం వేయాలి. ధూపం అంటే ఏం లేదు, మనకు ధూప్ స్టిక్స్ దొరుకుతాయి, లేదు అగరబత్తినే వెలిగించి మీరు ఒక
రాగి చెంబులో ఎలా వెలిగించాలంటే అగరబత్తులు తుంపేయాలి, ముక్కలు ముక్కలుగా కత్తెరతో కట్ చేయండి, బాగా ఒక 10-20 తీసుకొని కట్ చేయండి, అవి కర్పూరం పెట్టి వెలిగించండి. అదే ధూపం. లేదు ధూప్ స్టిక్స్ ఉంటే ఇంకా హాయ్. ధూప్ స్టిక్స్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే అగరబత్తుల్ని కత్తెరతో కట్ చేసి అవన్నీ కూడా చేసేసి అందులో కర్పూరం పెట్టి వెలిగిస్తారు. ఆ వచ్చే పొగని ఇల్లంతా కూడా చూపిస్తారు. అదొక పద్ధతి. లేదు మీరేం చేయాలంటే ధూప్ స్టిక్స్ వెలిగించి ధూపం చూపించాలి. లేదు నేనైతే నాకు నా దగ్గర ఆవు దూడ ఉంది కాబట్టి నేను ఆవు పేడతో చేసిన పిడికలతో ధూపం వేస్తాను. నేను ఇప్పుడు ప్రస్తుతము భోగి మంటలు కూడా ఆవు పేడతో వేసిన పిడికలతో చేస్తున్నాను. అది అందరికీ కుదరకపోవచ్చు. ఆవు పిడికలతో ధూపం వేసినా కూడా చాలా మంచిది. ఏదేమైనప్పటికీ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ధూపం వేయాలి. అదైన తర్వాత ఈ లక్ష్మీ యోగం కోసం భోగి రోజు ఒకటి త్రికాల ధూపం, ఒకటి రెండోది ఇంటికి ఖచ్చితంగా మామిడాకులతో పాటు తమలపాకుల తోరణం కట్టాలి. ఇంటికి మామిడాకులతో పాటు తమలపాకుల తోరణం కట్టాలి. ఇది భోగి రోజు మనం చేసుకోవాల్సిన పరిహారం. ఈసారి ఈ ధనిష్ట నక్షత్రంలో భోగి వచ్చింది కాబట్టి, కుజ నక్షత్రంలో వచ్చింది కాబట్టి ఈ పరిహారం చేస్తే సంపూర్ణ భోగాన్ని మనం అందరం పొందుతాము. ఒకటి నేను చెప్పినట్టు త్రికాల ధూపం వేయటం, రెండోది మామిడాకులు కడతారు, గడపకు పసుపు రాసి బొట్లు పెడతారు, తలస్నానం చేస్తారు, తమలపాకుల తోరణం కట్టండి. ఆ మామిడాకులతో ఎలా కడతారు అంతే తమలపాకులతో. జై గురు దత్తాత్రేయ. కార్యసిద్ధి. ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని రాసుకునే ముందు ఈరోజు ఖచ్చితంగా పరిహారం చేసుకోండి. అదృష్టం ఐశ్వర్యంలో చెప్పిన పరిహారం లక్ష్మీ యోగాన్ని ప్రసాదిస్తుంది. ఈ పరిహారం ఎందుకు నేను మీకు ప్రత్యేకంగా మళ్ళీ దీని గురించి వివరణ చేయటము అంటే, ఈ భోగి రోజున ఇంట్లో అందరూ పండగ కాబట్టి కొత్త బట్టలు వేసుకొని, లేదంటే చుట్టాల ఇంటికి రకరకాల ప్రదేశాలకు వెళ్తారు కదా. ఎక్కడున్నా నేను చెప్పిన పరిహారము మీరు చేసుకునే అవకాశం ఉంటుంది. అక్షరాల సమయం తీసుకొని, సమయం కుదుర్చుకొని ఈ పరిహారం చేస్తే మాత్రం చాలా చాలా మంచిది. భోగము అంటేనే లక్ష్మీ యోగం. తప్పకుండా ఈ పరిహారం మాత్రం ఆచరించండి. సరే, ఇవాళ మంత్రం జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం హిరణ్యగర్భ వాసవీదేవ్యై నమః. ఓం శ్రీం హిరణ్యగర్భ వాసవీదేవ్యై నమః. ఓం శ్రీం హిరణ్యగర్భ వాసవీదేవ్యై నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు రాసి 108 మార్లు జపిస్తే ఈరోజు భోగి రోజు ఈ మంత్ర జపం ద్వారా లక్ష్మీ యోగాన్ని పొందడం, ముఖ్యంగా ఈ సంవత్సరాంతం అంటే 2024లో అప్పుల బాధలు లేకుండా రక్షింపబడతారు. తప్పకుండా ఈ మంత్ర జపం చేసుకోండి. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు.
అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.